ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాం. అప్పుడు వారు ప్రాకారం గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహువిస్తారంగా ఫలించు చెట్లను వశపరుచుకొనిరి. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకార్యములను బట్టి బహుగా సంతోషించిరి. వాస్తవానికి చెప్పాలంటే ఇది ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. దేవుణ్ణి వారి యొక్క మేలుల నిమిత్తమై వారు తలుచుకొని దేవుని స్తుతిస్తున్నారు. ప్రాకారం గల పట్టణములు దేవుడు వారికి దయచేశారు. వారికి క్షేమము నెమ్మది నిర్ణయించాడు. మరియు కూడా వారి భూమి ఫలవంతము, అన్నీ కూడా వారికి సమయానికి పంటలు దయచేసి ఫలవంతంగా భూమి ఉంది. వారికి కావాల్సినవి అన్నీ సమకూర్చబడుతున్నాయి. మరియు సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇంట్లు ఏర్పరిచాడు. మనం ఇంట్లో ఏదైనా కొనుక్కోవాలంటే ఒక్కొక్క థింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ మనం హోటల్కి కానీ రెస్టారెంట్కి కానీ వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి చూసినప్పుడు మనకి ఇచ్చిన రూమ్లో అన్నీ రెడీమేడ్గా అన్నీ అరేంజ్ చేసి ఉంటాయి. మనకు కావాల్సిన సకల ఆతిథ్యములు కూడా రెడీగా ఉంటాయి. వీటిని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, వాళ్ళు ఇచ్చిన మర్యాదను బట్టి, వాళ్ళు ఇస్తున్న ఆతిథ్యాన్ని బట్టి. ఇటువంటి విధంగా సకలమైంది రెడీ చేసి ఉంచాడు దేవుడు. ఆ విధంగా వారు ఏర్పాటు చేయబడ్డారు. మరియు కూడా వారి యొక్క ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు బహు విస్తారంగా ఫలించాయి. వారికి సంతోషము, వారికి దేవునితో అభిషేకము ఎప్పుడూ ఉండి అవి విస్తారంగా ఉన్నాయి. కొంచెం సేపు కాదు, కొంచెం వరకు కాదు, విస్తారంగా ఫలించి ఉన్నాయి. వారు తిని తృప్తి పొంది మదించారంట. మదించినంతగా తృప్తిగా వారికి ఆకలి లేనిది లేదు, లేమి అన్నది లేనిదిగా ఉన్నారు. దేవుని ఎదుట పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఇది. చిన్న కుమారుడు, నేను ఎందుకు ఇటువంటి దీనస్థితిలో ఉన్నాను? నా తండ్రి దగ్గర అనేక మంది సేవకులు ఉన్నారు, నన్ను కూడా చేర్చుకుంటాడు దేవుడు అని. అలా చేర్చుకుంటాడు అన్న ఆలోచన రావడం మనకు చాలా ముఖ్యం. మనం ఎదుర్కొన్న సవాళ్ళలో దేవుడు ఇది గుర్తు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మన సవాళ్ళ నుంచి బయటికి పడటం కాదు, మనం దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తిరిగి ఇవన్నీ దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని మహిమను గ్రహించి తిరిగి ఇటువంటి ఆశీర్వాదములన్నీ మనం విస్తారంగా పొందుకుందాం గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, నీవు మా కోసము సకలము సమృద్ధిగా మరియు కూడా అన్నీ కూడా ఏర్పాటు చేసిన విధంగా, ఏది లోటు లేని విధంగా మా జీవితాలు నిర్ణయించావు నాయన. మేము చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లను గ్రహించి తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నావు ప్రభా. నీ పిలుపును అందుకొని తిరిగి వస్తున్న మమ్మల్ని అంగీకరించి ఈ ఆశీర్వాదములన్నీ తిరిగి మెండుగా మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.